హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియాంక. ఎప్పుడు దొండకాయతో దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి ఎక్కువ తింటారు కదా. పులుసు అనేది చాలా తక్కువ మంది తింటారు. ఈరోజు మీ అందరి కోసం దొండకాయ పులుసుని సింపుల్గా క్విక్గా చేసి చూపిస్తాను, రండి. దీనికోసం ఆనియన్స్, చిల్లీస్, దొండకాయలు, టొమాటోస్, ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కావాలి. సో ఈరోజు మనం కర్రీ అనేది కుక్కర్లో చేస్తున్నాం కనుక క్విక్ రెసిపీ అన్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి తాలింపు అనేది ఇలా కర్రీకి ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా పోపు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు అంతా వేగిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఈవెన్గా ఫ్రై అవటం కోసం ఒక చిన్ని యాజ్ యూజువల్ టిప్ అండి, ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాము. సో ఈ ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్ మీద 2 to 3 మినిట్స్ బాగా వేయించుకొని చక్కగా పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మాత్రమే టొమాటోస్ వేసుకోండి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో టొమాటోస్ కూడా వేసుకున్న తర్వాత మనం మీ కారానికి సరిపడినంత కారప్పొడి అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్స్ కారప్పొడి యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ వాటర్ తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం ఒక 2 మినిట్స్ పాటు, ఒక 1 to 2 మినిట్స్ సరిపోతుందండి, కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూతను అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్, బాగా లేతవైతే 2 విజిల్స్ సరిపోతాయి, కొంచెం ముదురువైతే 3 విజిల్స్ పెట్టాలి. సో పెట్టేసుకొని కొంచెం వెయిట్ చేద్దాం. సో 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా, మన కర్రీ అంతా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే మీరు డిష్ అవుట్ చేసేసుకోకుండా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు అలా కుక్ చేసుకున్నారంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, కొంచెం బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఈ క్రమంలో కొత్తిమీర యాడ్ చేసుకొని మన కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాం. సో మన టేస్టీ అథెంటిక్ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పచ్చండి. దొండకాయ పులుసు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీరే కమెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. రైస్, రోటీలో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కూడా ట్రై చేయండి. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టిల్ దెన్, దిస్ ఈజ్ ప్రియాంక.